అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. మా మీద మా వాస్తు వీడియోల మీద ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఎప్పటికప్పుడు చూస్తూ మాకు అందులో ఉండేటటువంటి కష్టాలు నష్టాలు వాళ్ళకి ఉన్నటువంటి సందేహాలు మాకు ఎప్పటికప్పుడే కామెంట్లు పెడుతున్నారు. వాటికి సరైనటువంటి సమాధానాలు ఇస్తున్నాము. ఇచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారు. మీకు ఇందులో ఇప్పటికీ నేను దాదాపు ఒక 100 వీడియోలైనా చేసి ఉంటాను. మీరు 99 టీవీ వాస్తు అని కొట్టండి, మొత్తం వీడియోలు అన్నీ వస్తాయన్నమాట. ఏ వీడియో మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మీద ప్రెస్ చేస్తే మీకు కావాల్సిన విషయాలన్నీ దొరుకుతాయి. ఇందులోనూ అన్ని విషయాలు మీకు ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నాయో అన్ని అంశాలు కూడా, వాస్తు అంశాలు అన్నీ కూడా నేను అందులో చెప్పాను. ఆ ఇల్లు కానీ, గుమ్మాలు కానీ, కిటికీలు కానీ, అలాగే చాలా అన్నీ ఇంకా అర్థం ఏ పక్కన ఉంటే మీకు మంచి జరుగుద్ది, లేకపోతే మీకు నడక ఏ పక్కన ఉంటే నడక బాగా జరుగుద్ది, ఇటు నుంచి ఎటు వెళ్ళాలి, పూజ గది ఎటు పెట్టాలి, ఇవన్నీ కూడా నేను కూలంకషంగా అందులో నేను చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ వ్యూవర్స్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఈరోజు అంశం ఏమిటంటే ప్రహరీ గోడ విషయం. నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ కొంతమంది కామెంట్ పెట్టారు. ప్రహరీ గోడ చెప్పారు కానీ దాన్ని పూర్తిగా కొంచెం వివరించండి అని చెప్పి మళ్ళీ అడిగారు. అడిగితే ప్రహరీ గోడ విషయం చెప్తున్నాను. నేను ఒక ఇంటికి వెళ్ళి నేను చూశాను. చూస్తే ఇల్లు బాగానే ఉంది, కట్టారు. లోపల కూడా చిన్న పొరపాట్లు ఉంటే అవన్నీ సరి చేసాం, అయిపోయింది. వాళ్ళు నేనేం చేశానంటే చిన్నవి సరి చేశాను కానీ వాళ్ళ ఇంట్లో ఎక్కువ యజమాని ఉన్నాడు కదా, యజమాని బాగా ఒక దీర్ఘకాలిక వ్యాధి, అంటే ఆయనకి జబ్బు తగ్గట్లేదు ఎన్ని మందులు వాడినా. అంచేత అది ఏమిటి అనేది నాకు అంతుపట్టలేదు. ఇల్లంతా చూసాం, బాగానే ఉంది, చిన్నటి వల్ల అంత దీర్ఘకాలిక వ్యాధి రాదు. అయితే మిస్టేక్ ఎక్కడ చేశారంటే వాళ్ళు ప్రహరీ గోడ ఇలా ఉంది ఇల్లు, ఇది పడమర, ఇలా వెళ్తే ఇలాగ ఉత్తరం, ఇది పడమర నుంచి ఇలా ఉత్తరం వెళ్ళింది, ఇలా ఇటు నుంచి ఇలా ఆగ్నేయానికి వెళ్ళింది, ఇటేమో తూర్పుకి వచ్చింది. వాళ్ళ తూర్పులో ఏం చేశారంటే తూర్పు గోడ కొంచెం ఎత్తు కట్టారు. గోడలన్నీ అంతా సమానంగా కడితే అయిపోను, ఆ తూర్పు గోడను ఏం చేశారు, కొంచెం హైట్ లేపారు. ఆ హైట్ ఎందుకు లేపారంటే అక్కడ ఒక చిన్న ఆర్చిలాగా పెట్టుకుని అందంగా దాని మీద మొక్కలు పాకించారు. మల్లి చెట్లు అవి ఉంటాయి కదా, తీగలు పాకేటటువంటి చెట్లు ఉంటాయి కదా, అవి పైకి పాకించారు. పాకించడం ఏమైపోయింది, తూర్పు ప్రహరీ ఎత్తు అయిపోయింది. ఈ గేట్ కూడా అది ఐరన్ గేట్ పెట్టారు. ఐరన్ గేట్ కూడా బరువు అయిపోయింది బాగా. ఎప్పుడైతే ఈ బరువు అయిపోయిందో నేనేమనుకున్నానంటే మొత్తం గోడంతా అదే క్రమంలో ఉందేమో అని నేను అనుకుని ఒకసారి లేచి వెళ్ళి పడమరకు వెళ్ళేటప్పటికి పడమరలో మామూలుగానే ఉంది గోడ, ఈ పడమర కంటే ఇంత ఎత్తులో ఉంది తూర్పు గోడ. అది ఆ యజమాని కృంగ తీసేసింది అనమాట. ఎప్పుడైతే తూర్పు ఎప్పుడు కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు. తూర్పు, ఉత్తర, ఈశాన్యం ఈ రెండు కూడా మనకి సిరు సంపదలు ఇచ్చేవి అనమాట. ఉత్తరాన్ని డిస్టర్బ్ చేసినా, తూర్పుని డిస్టర్బ్ చేసినా మనం కుదేలైపోతాం అనమాట. అది చూసి నేను చెప్పాను, సరే చెప్పేసాను ఇలాగా, దీనివల్ల మీకు ఈ కష్టాలు ఎన్ని వచ్చినాయంటే వాళ్ళు వెంటనే సరే గురుగారు తీసేస్తామండి ఇది అని చెప్పి తీసేశారు. తీసేసిన బహుశా ఒక 2 నెలలు అనుకుంటా. తీసేసిన ఒక 10 రోజులు 15 రోజుల్లో అతనికి ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన జబ్బు తగ్గిపోద్దా వాస్తవాలని అని మీరు అడగచ్చు నన్ను. అతను ఇంట్లో దోషం ఉంటే అతను సరైన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా వాస్తు. ఎవరో చెప్తారు ఆ డాక్టర్ వెళ్ళి బాగుంటుందని, అంటే అది పాల్చడం కరెక్ట్ కాదు. అది ఇక్కడ వాస్తు దోషం వెళ్ళినది అక్కడికి. వాస్తు ఎప్పుడైతే క్లియర్గా ఉందో నీకు ఎవరో చెప్తారు, అరే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, నీకు జబ్బు ఎన్నాళ్ళ నుంచి అలా ఉంది, వెళ్ళి చూపించుకో అంటే
అక్కడికి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అంటే ఈ వాస్తు కరెక్ట్గా ఉంది కాబట్టి కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏమైపోయింది, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అతనికి హెల్త్ కూడా అదే అదే అంటే అది నెమ్మదిగా అతనిది ఇంప్రూవ్ అయింది, హెల్త్ బాగుంది. తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళారు, వెళ్ళిన తర్వాత బాగానే ఉంది చక్కగా. అతని ఆరోగ్యం ఎప్పుడైతే పాడైపోయిందో యజమానికి ఇంకా ఇంట్లో వచ్చే ఆదాయం ఏముంటుంది? పిల్లలు చిన్నోళ్ళు, అది ఏదో చిన్న వ్యాపారం పాపం, ఆ చిన్న వ్యాపారంలోనే కుదేలైపోయింది. మళ్ళీ అది పుంజుకుంది వ్యాపారం, చక్కగా మళ్ళీ మామూలుగానే ఉన్నాడు. అంటే ఎందుకు చెప్పేది ఏమిటంటే చిన్న పొరపాటు వల్ల పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు పట్టించుకోలేదు అసలు, ఈ ప్రహరీ గోడను అసలు పట్టించుకోకుండా పైగా అక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే దీనివల్ల పురుషులు ప్రాబల్యం కూడా తగ్గిపోద్ది ఇంట్లో. ఇది ఎప్పుడైతే పెరిగిపోయిందో పురుషుల ప్రాబల్యం తగ్గిపోయి స్త్రీల ప్రాబల్యం ఎక్కువైపోతుంది. ఎందుకంటే స్త్రీల మాట అక్కడ వినాలి, ఇంట్లో ఆడవారు గృహిణి మాట వినాలి, భార్య మాటే కంపల్సరీగా వినాలి అతను. ఎందుకంటే ఆరోగ్యంగా అతనికి శక్తి లేకుండా అయిపోయింది. ఇక్కడికి వెళ్దామంటే వద్దని ఆవిడ అందంటే మానేయవలసిందే. ఆ రకమైనటువంటి బాధల్లోంచి పాపం వాళ్ళు బయటపడ్డారు. అంతే చూసుకోండి, చిన్న మిస్టేక్, అది మిస్టేక్ చిన్నదే అని వాళ్ళు అనుకున్నారు, వాళ్ళకి తెలియదు పాపం. సరి చేసేటప్పుడు బాగున్నారు. అంచేత ఈ వీడియో మీరు చూశారు కదా, చూసిన తర్వాత లైక్ చేయండి, మీ మిత్రులకు చాలామందికి ఇది షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఈ సమస్య ఉండొచ్చు, మీ ఇంట్లో లేకపోవచ్చు. మా ఇంట్లో ఏముందంటే మా ఇల్లు అంతా బాగానే ఉంది, బాగానే కట్టుకున్నాం, చక్కగా ఉందని మీరు అనుకోవద్దు. నలుగురికి హెల్ప్ చేయండి. అలాగా అది అందుకు ఎవాపరేట్ అయిపోయి అందరికీ తెలిసిపోతుంది, చూసుకుంటారు, వాళ్ళు సరి చేయించుకుంటారు. అంచేత మీరు వాళ్ళకి ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. మేము కష్టపడి మీకు చెప్పడం వల్ల మాకు కూడా సంతోషంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, యజమాని ఎప్పుడైతే సిక్ అయిపోయాడో దాన్ని బట్టి భార్య పెత్తనం ఎక్కువైపోయింది, తను అశక్తుడైపోయాడు, మంచం నుంచి లగలేకపోతున్నాడు. దీని ప్రభావం అంతా తూర్పుని ఎత్తుకట్టేసిన ప్రభావం. అయితే ఇంతకీ ఆమెకి తెలీదు ఇది వాస్తు ప్రభావం అని, అతనికి తెలియదు, ఎవరికీ తెలియదు. అసలు ఎవరికీ తెలియకపోతే ఇంతకీ ఎందుకు వచ్చింది అతనికి ఈ ఆలోచన, నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే ఒక విషయం ఉంది. ఎవరో అన్నారట, వచ్చిన ఆయనకి కూడా వాస్తు గురించి తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో, అంటే స్నేహితుడో మిత్రుడో, ఇన్ని కష్టాలు పడుతున్నావు కదా నువ్వు, నీ వాస్తు సరిగ్గా చూపించుకున్నావంటే బాగుందో, బ్రహ్మాండం కట్టుకున్నాం, ఇల్లు బాగానే ఉంది, మాకు వాస్తుకి ఏం ప్రాబ్లం లేదు అన్న. అలా కాదు, మనం అలాగే అనుకుంటాం. ఆ వాస్తు తెలిసిన వాళ్ళు ఏమన్నా తీసుకొస్తే వాళ్ళకి తెలిస్తే ఎక్కడ తేడా ఉందో. బంగారంలో నడిచే నీ వ్యాపారం ఈ ఇల్లు కట్టాకే నువ్వు దెబ్బతిన్నావు, ఎందుకు ఇలాగైంది, ఇంట్లో ఏదో తేడా ఉంది, వెళ్ళి చూపించుకోమని అంటే అప్పుడు ఆయన, అంటే మనకు కొంచెం తెలుసు ఆయన ఇంతకుముందు, అప్పుడు నా దగ్గరికి వచ్చాడనమాట. నా దగ్గర అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇంతకని ఎవరో చెప్పారు అతనికి, అంటే దేవుడు దిగి వచ్చి మనకు మేలు చేయడు, మనకి ఉపకారం చేయడానికి దేవుడు గుళ్ళోంచి వచ్చి చెప్పడు, ఎవరో ఒక మనిషిని పంపిస్తాడు. ఒరే మావాడు, నా భక్తుడు చాలా కష్టాల్లో ఉన్నాడురా నాయన, నువ్వు వెళ్ళి వాడికి వాస్తుని చూపించుకోమని చెప్పని వస్తే, ఆ టైం వస్తే వాడు వస్తాడు. వాడు చెప్పినట్టు ఇతను నా దగ్గరికి వస్తే, అతని టైం బాగుంది కాబట్టి నేను వెళ్ళాను అక్కడికి. అంటే డబ్బు వచ్చేస్తుందని కాదు, మనిషి సహాయం. మనిషి కంటే వాస్తు తెలిసిన వాడు, నిజంగా పురాణాల్లో ఒక సూక్తి ఉంది, మనిషి కష్టంలో ఉంటే మనిషి గుళ్ళోంచి రాడట. వేరే మనిషి రూపంలో ఒక దేవుడు ఒక మనిషి రూపంలో ఎవరినో పంపిస్తాడంట. అలాగే ఇద్దరు పేర్లు చెప్పారు, ఒకరు వైద్యుడు, ఒకళ్ళు వాస్తు సిద్ధాంతి. వైద్యుడు మంచి మందిస్తే బ్రతుకుతాడు హ్యాపీగా మనిషి, మంచి వాస్తు ప్రకారం ఇంట్లో చూపించి చక్కగా క్లియర్గా మంచి వాస్తు ఉందనుకోండి, ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంటే దేవుడు అనమాట వాస్తు సిద్ధాంతం అంటే.
వాస్తు సిద్ధాంతిని ఎక్కడి నుంచైనా మీరు తీసుకొచ్చి మీ ఇంటికి తీసుకొచ్చి, గురువుగారు మాకు ఈ కష్టం ఉందంటే వాళ్ళు మిమ్మల్ని బాగు చేయడానికే చూస్తారు ఎంతసేపు కూడా. ఏదో మీరు ఫీజులు ఇస్తారు, ఆ ఫీజులు అనుకుని వాళ్ళు రారు. అయ్యో కష్టంలో ఉన్నాడు, ఇతన్ని బాగు చేయాలి. ఎంతసేపు వాస్తు సిద్ధాంతి కానీ వాస్తు తెలిసిన వాళ్ళు కానీ అదే ఉంటుంది వాళ్ళ మైండ్లో. క్లియర్ చేస్తారు మీకు. అప్పటి నుంచి మీరు చాలామంది అంటుంటారు, గురుగారు మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మాకు చాలా బాగుందండి, హ్యాపీగా ఉన్నాం అంటారు. మాకు కావాల్సింది కూడా అదే. అంచేత మీరు గ్రహించండి. అందుకని 99 ఛానల్లో ఈ స్క్రిప్టు ఈ విధమైనటువంటి చాలామంది చెప్పిన తర్వాతే మేము ఇది చేస్తున్నాం. దాదాపు 100 వీడియోలు చేసాం ఇప్పటివరకును. అన్నీ చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు సమాధానాలు ఇస్తాను. సరే, ఈ వీడియో మీరు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఈ సమస్య మీ ఇంట్లో లేకపోయినా మీ మిత్రులకు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఉంటుంది. వాళ్ళందరికీ మీరు షేర్ చేస్తే వాళ్ళు ఇది విని ఈ చక్కగా వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు సరి చేసుకుంటారు. అందరికీ షేర్ చేయండి, షేర్ చేసి లైక్ చేయండి. రేపు మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, సెలవు.